హలో మూవీ లవర్స్, ఈ వీడియో మీకోసమే. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఓజీ ఫ్యాన్స్ మీరైతే 100% చూడండి. ఎందుకనంటే ఈ వీడియోలో ఓజీ 4th డే కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అడ్వాన్స్ బుకింగ్ ఎంత అయింది, ఆక్యుపెన్సీ ఎలా ఉంది, టికెట్స్ ఎన్ని సోల్డ్ అవుట్ అయినాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫైనల్ కలెక్షన్స్ ఎంత రావచ్చు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే ఓజీ సినిమా డే 4 కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు 3 days కలెక్షన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము షార్ట్ కట్ లో. లాంగ్వేజ్ వైజ్ తెలుగు లాంగ్వేజ్ లో ఇండియా నెట్ 120 CR, తమిళ్ లాంగ్వేజ్ లో 37 lakhs, హిందీ లాంగ్వేజ్ లో 1.4 CR, కన్నడ లాంగ్వేజ్ లో 13 lakhs అయితే కలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ ఇండియా నెట్ వచ్చేసి 122 CR అయితే అయింది. దీన్ని గ్రాస్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 146 CR అయితే అవుతుంది. 146 CR ఇండియా గ్రాస్. ఓవర్సీస్ నుండి మనం చూసుకున్నట్లయితే గ్రాస్ 55 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది 3 days లో. టోటల్ మనం చూసుకున్నట్లయితే 55 + 146 టోటల్ 201 CR అయితే వరల్డ్ వైడ్ 3 days లో కలెక్ట్ చేయడం జరిగింది. ట్రేడ్ ప్రకారం, మేకర్స్ ప్రకారం ఇప్పటివరకు అయితే పోస్టర్ రిలీజ్ చేయలేదు. ఓన్లీ ఫస్ట్ డే పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది, అది కూడా 154 CR గా. 4th డే ఈ రోజు కలెక్షన్స్ గురించి, అడ్వాన్స్ బుకింగ్ గురించి, ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికంటే ముందు ఈ రోజు ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఏషియా కప్ మ్యాచ్ ఉంది కాబట్టి మూవీ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనంటే నార్మల్ మ్యాచ్ కాదు, ఒకటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, అది కూడా ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి మూవీ ఎంత కలెక్ట్ చేసినా మార్నింగ్ షో కానీ, ఆఫ్టర్నూన్ షో కానీ, ఈవినింగ్ షోకి మాత్రమే కలెక్ట్ చేస్తుంది. దాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్ బుకింగ్ అండ్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే లాంగ్వేజ్ వైజ్ కన్నడ లాంగ్వేజ్ నుండి 7 lakhs అడ్వాన్స్ బుకింగ్ 11% ఆక్యుపెన్సీతో, తమిళ్ లాంగ్వేజ్ 18 lakhs అడ్వాన్స్ బుకింగ్ విత్ 9% ఆక్యుపెన్సీ, హిందీ లాంగ్వేజ్ 40 lakhs అడ్వాన్స్ బుకింగ్ విత్ 4% ఆక్యుపెన్సీ, తెలుగు లాంగ్వేజ్ 13 CR అడ్వాన్స్ బుకింగ్ విత్ 26% ఆక్యుపెన్సీతో. ఫస్ట్ డే తో కంపేర్ చేసినట్లయితే ఫస్ట్ వీకెండ్ అంటే సండే రోజు, ఈ రోజు చాలా డ్రాపేజ్ అయితే ఉంది. అయితే ఫైనల్ కలెక్షన్ ప్రిడిక్షన్ చేసే ముందు టికెట్స్ కంపేర్ చేసి చూద్దాము. సాటర్డేకి ఈ రోజు సండేకి 10 AM to 11 AM సండే రోజు అంటే ఈ రోజు 14,900 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి. సాటర్డే రోజు 15,900 టికెట్స్ అంటే 1,000 టికెట్స్ ఎక్కువ సోల్డ్ అవుట్ అయినాయి సాటర్డే రోజు. 11 AM to 12 PM 15,200 టికెట్స్ సండే రోజు అంటే ఈ రోజు, 16,000 టికెట్స్ సాటర్డే రోజు అంటే 800 టికెట్స్ ఇక్కడ కూడా ఎక్కువ సోల్డ్ అవుట్ అయినాయి సాటర్డే రోజు. 12 PM to 1 PM 14,000 టికెట్స్ సండే, 16,000 టికెట్స్ సాటర్డే అంటే ఇక్కడ కూడా 2,000 టికెట్స్ ఎక్కువ సోల్డ్ అవుట్ అయినాయి సాటర్డే రోజు. 1 PM to 2 PM 14,500 టికెట్స్ సండే రోజు, 16,500 టికెట్స్ సాటర్డే రోజు అంటే ఇక్కడ కూడా 2,000 టికెట్స్ ఎక్కువ సోల్డ్ అవుట్ అయినాయి సాటర్డే రోజు. 2 PM to 3 PM 10,600 సండే రోజు, సాటర్డే రికార్డ్ అయితే లేదు ఇక్కడ. 3 PM to 4 PM 9,100 టికెట్స్ సండే రోజు, 10,100 టికెట్స్ సాటర్డే రోజు అంటే ఇక్కడ కూడా 1,000 టికెట్స్ ఎక్కువ సోల్డ్ అవుట్ అయినాయి. టోటల్ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే సండే రోజు అంటే ఈ రోజు 1,25,000 టికెట్స్ అయితే బుక్ మై షోలో సోల్డ్ అవుట్ అయినవి. సాటర్డే రోజు అంటే నిన్న 1,45,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి. టోటల్ మనం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 20,000 టికెట్స్ అయితే ఎక్కువ సోల్డ్ అవుట్ అయినాయి నిన్న సాటర్డే రోజు. మనం ఇప్పుడు ఆక్యుపెన్సీ కంపేర్ చేసినట్లయితే మార్నింగ్ షో సండే అంటే ఈ రోజు 33%, సాటర్డే నిన్న 31% అంటే 2% ఇంక్రీజ్ అయితే అయింది ఈ రోజు. ఆఫ్టర్నూన్ షో 52% సండే అంటే ఈ రోజు, 48% నిన్న అంటే ఆల్మోస్ట్ ఒక 5% వరకు అయితే ఇంక్రీజ్ అయితే అయింది ఈ రోజు. 4th డే అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సోల్డ్ అవుట్, ఆక్యుపెన్సీతో కంపేర్ చేసుకొని చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఫ్రైడే సాటర్డే టోటల్ ఇండియా నెట్ తోని కంపేర్ చేసుకుని చూసినట్లయితే ఆల్మోస్ట్ 22 CR వరకు కలెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది.
అంటే ఇది పెద్ద అమౌంటే. అంటే మనకు సాటర్డేనే ఎక్కువ టికెట్ సోల్డ్ అవుట్ అయినాయి కదా, సండే రోజు ఎక్కువ కలెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఏంటి అని అంటే ఆక్యుపెన్సీలో కొంచెం డిఫరెంట్ అయితే ఉంది కాబట్టి దాన్ని బట్టి ఎస్టిమేట్ చేసినా కానీ 18 CR కావచ్చు, 19 కావచ్చు, 20 కావచ్చు, 22 CR వరకు అయితే ఇండియా నెట్ కలెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అదే దాన్ని గ్రాస్ లో కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 25 CR అనుకుంటే, ఓవర్సీస్ నుండి ఆల్మోస్ట్ ఒక 8 to 9 CR వరకు గ్రాస్ వసూలు చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అది మొత్తం టోటల్ చేసినట్లయితే 4th డే గ్రాస్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే మనకి 30 to 35 CR వరకు అయితే కలెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. మినిమం 30 కావచ్చు, మాక్సిమం 35 CR వరకు అయితే మధ్యలో ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. అంటే మనం టోటల్ 4 days కలెక్షన్ చూసుకున్నట్లయితే ట్రేడ్ ప్రకారము 230 CR వరకు కలెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అయితే టోటల్ సినిమా బడ్జెట్ వచ్చేసి 250 CR అయింది. అది మనకి తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ 230 CR ట్రేడ్ ప్రకారం అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ వీకెండ్ లో మూవీ. కానీ మనము గ్రాస్ తో కంపేర్ చేయకూడదు, వరల్డ్ వైడ్ గ్రాస్ తో కంపేర్ చేయకూడదు, ఓన్లీ ఇండియా నెట్ తోనే కంపేర్ చేయాలి. కాబట్టి ఇండియా నెట్ నిన్నటి వరకు అంటే 3 days లో 122 CR అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఇండియా నెట్ ఆల్మోస్ట్ 20 to 22 CR అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి చూస్తే 140 to 145 మధ్యలో ఇండియా నెట్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది 4 days లో. దీన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఒక 60% అయితే రికవరీ అయితే అయిపోయింది ఫస్ట్ వీకెండ్ లో. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ లో ఆల్మోస్ట్ బడ్జెట్ లో 50 to 60% కలెక్ట్ చేసిందంటే ఇంకా మిగతా రోజులలో మొత్తము కవర్ కావడానికి అయితే ఛాన్స్లు అయితే ఉంటవి. ఇది మిక్స్డ్ టాక్ తో కూడా ఇంత కలెక్ట్ చేసిందంటే గ్రేట్ విషయం అనే చెప్పుకోవాలి. ఇక ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 4th డే రేపు మనం మాట్లాడుకుందాము వేరే వీడియోలో. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.